వెల్కమ్ టు అధ్యయన ఈ-లెర్నింగ్ క్లాసెస్. మనకు సింగరేణి జూనియర్ అసిస్టెంట్ దాంట్లో మనకు కంప్యూటర్ అవేర్నెస్లో ఇంకొక టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ఒకటి జనరల్గా మనకు సెక్యూరిటీ టూల్స్ అని ఉంటుంది. అంటే జనరల్గా సెక్యూరిటీ టూల్స్ అంటే కంప్యూటర్కి మనం సెక్యూరిటీ ఎట్లా ప్రొవైడ్ చేయాలి కంప్యూటర్కి సంబంధించి. సో ఇప్పుడు కంప్యూటర్ ఉన్నప్పుడు మనం జనరల్గా కంప్యూటర్ని ఆపరేట్ చేస్తున్నప్పుడు మనం నెట్ కనెక్షన్ నుంచి ఆపరేట్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు నెట్వర్క్ యూజ్ చేస్తున్నాం, లేదు అంటే జనరల్గా ఏదైనా డివైజెస్ కనెక్ట్ చేస్తాం. సో ఈ టోటల్ ఎంటైర్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ ఎంటైర్ సిస్టమ్ని మనం వైరసెస్ నుంచి కానీ లేదు అటాకర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు హ్యాకర్స్ అండ్ అటాకర్స్, సో వీళ్ళ నుంచి మనం సిస్టమ్ని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేసే టూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం సెక్యూరిటీ టూల్స్ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, సెక్యూరిటీ టూల్స్. సో ఒకసారి ఇప్పుడు దీంట్లో అసలు యాక్చువల్గా ఒకటి సెక్యూరిటీ అంటే ఏంటి, సెక్యూరిటీ అంటే ఎలా ఉంటుంది, సో దానికి సంబంధించిన టూల్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి ఇక్కడ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రైట్, ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ వాట్ ఈజ్ సెక్యూరిటీ అంటున్నాం ఇక్కడ. ఇప్పుడు సెక్యూరిటీ అంటే ఏంటి అంటే వాట్ ఈజ్ సెక్యూరిటీ అన్నప్పుడు ఇక్కడ కంప్యూటర్ సెక్యూరిటీ బేసికల్లీ ఈజ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఎ కంప్యూటర్ సిస్టమ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హార్మ్, థెఫ్ట్ అండ్ అన్ఆథరైజ్డ్ యూజ్. సో మేజర్గా వీటి నుంచి కంప్యూటర్ని ప్రొటెక్ట్ చేయడం అన్నట్టు. సో సెక్యూరిటీ అంటే ఇదే. కంప్యూటర్ సెక్యూరిటీ బేసికల్ ఈజ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిస్టమ్ అండ్ ఇన్ఫర్మేషన్. అంటే కంప్యూటర్ సిస్టమ్ని మెయిన్గా ఇన్ఫర్మేషన్ని మనం ఎక్కడి నుంచి అంటే థెఫ్ట్ మరియు అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ప్రొటెక్ట్ చేయడం అన్నట్టు, హార్మ్. అండ్ ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రివెంటింగ్ అండ్ డిటెక్టింగ్ అన్ఆథరైజ్డ్ యూజ్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిస్టమ్. ఓకేనా, రైట్. ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ప్రివెంటింగ్ అండ్ డిటెక్టింగ్ అన్ఆథరైజ్డ్ యూజ్ ఆఫ్ ఎ కంప్యూటర్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ యాజ్ అంటాడు. అంటే దీన్ని మనం కంప్యూటర్ సెక్యూరిటీ అని ఒక బిట్ గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా మనకు రేపు ఎగ్జామ్లో ఇస్తాడు ఇక్కడ దీన్ని కంప్యూటర్ సెక్యూరిటీ. సో క్వశ్చన్ ఎట్లా ఇస్తాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రివెంటింగ్ అండ్ డిటెక్టింగ్ అన్ఆథరైజ్డ్ యూజ్ ఆఫ్ ఎ కంప్యూటర్ సిస్టమ్ అంటాడు. సో దీనికి మీరు టెక్ చేయాల్సిన ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే సో కంప్యూటర్ సెక్యూరిటీ అని ఉంటుంది జనరల్గా ఇది. తర్వాత జనరల్గా వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మీరు చూడండి, కంప్యూటర్ సెక్యూరిటీ ఈజ్ బై ఆస్కింగ్ వాట్ ఈజ్ బీయింగ్ సెక్యూర్డ్. సో జనరల్గా మనం ఎలాంటి డేటాని మనం సెక్యూర్ చేయాలి. ఒకటి మనం కన్సిడర్ చేసినట్లయితే ఒకటి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, అప్లికేషన్ సెక్యూరిటీ, సో కంప్యూటర్ సెక్యూరిటీ, నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ. సో జనరల్గా మనకి ఇట్లా రావడం జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, అప్లికేషన్ సెక్యూరిటీ, కంప్యూటర్ సెక్యూరిటీ, దెన్ సైబర్ సెక్యూరిటీ. సో ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీని కనుక మీరు పరిశీలించినట్లయితే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఈజ్ సెక్యూరింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్, మోడిఫికేషన్ అండ్ డిలీషన్. అంటే మన డేటా ఏదైతే ఉంటుందో డేటాని అన్ఆథరైజ్డ్ యాక్సెస్ నుంచి, అంటే మనకి ఇక్కడ మనకు అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అని ఉంది. సో ఒకటి అన్ఆథరైజ్డ్ యాక్సెస్, తర్వాత నెక్స్ట్ మోడిఫికేషన్ అండ్ డిలీషన్. సో మన డేటాని ఎవరన్నా అటాక్ చేసి దాంట్లో డేటాని మోడిఫై చేయొచ్చు, లేదు అంటే మనకు కంప్లీట్గా ఫైల్ని డిలీట్ చేయొచ్చు. అంటే ఇంకొకటి మోడిఫై చేయకుండా డిలీట్ చేయకుండా మన డేటాని వాళ్ళు వ్యూ చేయొచ్చు. సో ఇట్లాంటి వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏదైతే ఉంటుందో సో దాన్ని ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కింద కన్సిడర్ చేస్తాం. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఒకటి అప్లికేషన్ సెక్యూరిటీ అని ఉంటుంది. సో అప్లికేషన్ సెక్యూరిటీ ఈజ్ సెక్యూరింగ్ అన్ అప్లికేషన్ బై బిల్డింగ్ ఏ సెక్యూరిటీ ఫీచర్స్. ఓకే, సెక్యూరిటీ ఫీచర్ టు ప్రివెంట్ ఫ్రమ్ సైబర్ థ్రెట్స్. అంటే ఇక్కడ మనకు అప్లికేషన్ సెక్యూరిటీ అంటే సైబర్ థ్రెట్స్ నుంచి డేటాని ప్రొటెక్ట్ చేయడం. సైబర్ థ్రెట్స్ నుంచి మనం డేటాని ప్రొటెక్ట్ చేస్తున్నామంటే నౌ దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద అప్లికేషన్ సెక్యూరిటీ. అదే అన్ఆథరైజ్డ్ యాక్సెస్ నుంచి మనం డేటాని ప్రొటెక్ట్ చేస్తున్నట్లయితే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంటాం. తర్వాత మోడిఫికేషన్ అండ్ డిలీషన్ నుంచి డేటాని ప్రొటెక్ట్ చేస్తున్నట్లయితే ఇది కూడా మనకు వచ్చేసి ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అవుతుంది. సో ఓకేనా, అప్లికేషన్ సెక్యూరిటీ సెక్యూరింగ్ అన్ అప్లికేషన్ బై బిల్డింగ్ సెక్యూరిటీ ఫీచర్స్ టు ప్రివెంట్ ఫ్రమ్ సైబర్ థ్రెట్స్ సచ్ యాజ్ SQL ఇంజెక్షన్, DOS అటాక్స్, డేటా బ్రీచెస్ అండ్ ఎక్సెట్రాస్. సో ఇవి జనరల్గా మనకు అప్లికేషన్ సెక్యూరిటీ కింద వస్తాయి అన్నట్టు. తర్వాత నెక్స్ట్ కంప్యూటర్ సెక్యూరిటీ మీన్స్ సెక్యూరింగ్ ఏ స్టాండర్డ్ మెషిన్ సో బై కీపింగ్ ఇట్ అప్డేటెడ్ అండ్ ప్యాచ్డ్. సో జనరల్గా మనకి ప్యాచ్ వర్క్ ఏదైతే ఉంటుందో ఒకవేళ సాఫ్ట్వేర్ రిలీజ్ అయినప్పుడు ఒక సాఫ్ట్వేర్ మనం వర్షన్ యూజ్ చేస్తున్నాం, ఆ వర్షన్లో ఉన్న డిఫెక్ట్స్ని ఓవర్కమ్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ వర్షన్ రిలీజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వర్షన్ రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇండైరెక్ట్గా ప్యాచ్ వర్క్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఇదొకటి, అక్కడ నుంచి మనం కంప్యూటర్ సెక్యూరిటీని ఇంప్లిమెంట్ చేయొచ్చు, అప్డేటింగ్ అండ్ ప్యాచ్ అప్డేట్స్. అండ్ వన్ మోర్ పాయింట్, నెట్వర్క్ సెక్యూరిటీ అని ఉంటుంది. సో నెట్వర్క్ సెక్యూరిటీ ఈజ్ బీయింగ్ సెక్యూర్ బోత్ ద సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ టెక్నాలజీస్.
నెట్వర్కింగ్ సెక్యూరిటీలో మనకు వచ్చేసి ఏంటి అంటే సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ టెక్నాలజీస్ని సేవ్ చేయాలి. సో టు సేవ్ ద సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ టెక్నాలజీస్. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద సైబర్ సెక్యూరిటీ. Cyber security is defined as protecting a computer system which communicate over the computer networks. అంటే అక్రాస్ ద నెట్వర్క్స్. అంటే మనకు జనరల్గా మనం సైబర్ సెక్యూరిటీ అనేది చాలా మేజర్ రోల్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో. సైబర్ అటాక్స్ కానీ, సైబర్ క్రైమ్ కానీ, సైబర్ టెర్రరిజం కానీ, సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి జనరల్గా. సో వీటి నుంచి మనం సిస్టమ్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది. సో సైబర్ సెక్యూరిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ప్రొటెక్టింగ్ ఎ కంప్యూటర్ సిస్టమ్ విచ్ కమ్యూనికేట్ ఓవర్ ద కంప్యూటర్ నెట్వర్క్స్ అనేది ఒక పాయింట్ కింద కన్సిడర్ చేయాల్సి వస్తుంది. దీని తర్వాత మరి కాంపోనెంట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిస్టమ్. సో మనం కంప్యూటర్ సిస్టంలో జనరల్గా మనకి ఎట్లాంటి మనం ప్రొటెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ టు ప్రొటెక్ట్ సిస్టమ్, ఓకే, ఆర్ టు ప్రొవైడ్ ద సెక్యూరిటీ టు ద సిస్టమ్. సో ద కాంపోనెంట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ సిస్టమ్ దట్ నీడ్స్ టు బి ప్రొటెక్టెడ్ ఆర్ అంటే మనం ప్రొటెక్ట్ చేయాల్సింది. సో వన్ ఈజ్ హార్డ్వేర్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద ఫర్మ్వేర్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద సాఫ్ట్వేర్. సో మనం సెక్యూరిటీ అనేది దేనికి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి హార్డ్వేర్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి, నెక్స్ట్ వచ్చేసి ఫర్మ్వేర్ అని ఉంటుంది, నెక్స్ట్ సాఫ్ట్వేర్ అని ఉంటుంది. హార్డ్వేర్, ఫర్మ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. సో వీటికి సంబంధించి. సో హార్డ్వేర్ అంటే మనకు అందరికీ తెలిసిందే ఆల్రెడీ, ద ఫిజికల్ పార్ట్ ఆఫ్ ఏ కంప్యూటర్ అంటాం. ఫిజికల్ పార్ట్ కంటే ఇంకొక బెటర్ ఏంటి అంటే జనరల్గా మనం దీన్ని ఫిజికల్ పార్ట్ని ఎప్పుడు కూడా ఏంటి అంటే పెరిఫరల్ కింద గుర్తించాల్సి వస్తుంది. సో పెరిఫరల్, సో ఎనీ హార్డ్వేర్ కాంపోనెంట్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద పెరిఫరల్. సో పెరిఫరల్ పార్ట్ ఆఫ్ ఏ కంప్యూటర్ లైక్ ద సిస్టమ్ మెమరీ అండ్ డిస్క్ డ్రైవ్స్. సో ఇవన్నీ కూడా మనకు జనరల్గా వస్తాయి. అంటే దీంట్లో మెమరీస్ కూడా దీంట్లోకి వస్తాయి, ఆల్రెడీ రాసాం. అండ్ ఈవెన్ ర్యామ్ ఈజ్ ఆల్సో వన్ పెరిఫరల్, రోమ్ ఈజ్ ఆల్సో వన్ పెరిఫరల్ అండ్ చిప్సెట్స్ ఆర్ ఆల్సో పెరిఫరల్స్. సో ఇవన్నీ కూడా సో దీంట్లోకి రావడం జరుగుతుంది, వీటిని ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ కమింగ్ టు ద ఫర్మ్వేర్. ఫర్మ్వేర్ ఈజ్ ఎ పర్మనెంట్ సాఫ్ట్వేర్ దట్ ఈస్ ఓకే అటాచ్డ్ ఇన్ టు ఏ హార్డ్వేర్ డివైజెస్. ఓకే, హార్డ్వేర్ డివైజెస్ నాన్ వైలేట్ మెమరీ అండ్ ఈజ్ మోస్ట్లీ ఇన్విజిబుల్ టు ద యూజర్. అంటే ఇది జనరల్గా ఇన్విజిబుల్ ఉంటుంది యూజర్కి, అంటే ఇన్బిల్డ్, అంటే కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ అయినప్పుడే ఆ హార్డ్వేర్ కాంపోనెంట్లో ఇట్లాంటి అప్లికేషన్ అనేది సాఫ్ట్వేర్ని పర్మనెంట్గా దాంట్లో వాళ్ళు అటాచ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, సో దానికి సంబంధించి సో దాంట్లో కంప్లీట్గా డేటా అటాచ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్విజిబుల్ టు ద యూజర్స్. బట్ కమింగ్ టు ద సాఫ్ట్వేర్, the programming that offers services like operating system, word processors, internet browsers. సో ఇవన్నీ కూడా అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ లేదు అంటే వర్డ్ ప్రాసెసర్ అప్లికేషన్స్, ఇంటర్నెట్ బ్రౌజర్స్. ఇంకొకటి చెప్పాలి అని అంటే ఆల్ ఇన్స్టాల్డ్ కాంపోనెంట్స్. ఓకే, సో దీంట్లో మీరు ఇంకొక పాయింట్ తీసుకోవచ్చు, ఆల్ ఇన్స్టాల్డ్ కాంపోనెంట్స్. అంటే ఇన్స్టాల్డ్ కాంపోనెంట్స్ అన్నీ కూడా సో దీంట్లోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆల్ ఇన్స్టాల్డ్ కాంపోనెంట్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు ద కాంపోనెంట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిస్టమ్. ఓకే, దట్ ఈస్ సాఫ్ట్వేర్. తర్వాత నెక్స్ట్ ఎన్క్రిప్షన్ టూల్స్. అంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేటప్పుడు ఇంకొక పాయింట్ మనకు ఐడియా ఉండాల్సింది. సో ఎన్క్రిప్షన్ టూల్స్ అని ఉంటుంది. సో వాట్ డూ యూ మీన్ బై ఎన్క్రిప్షన్? జనరల్గా ఏంటి అంటే ఎన్క్రిప్షన్ ప్రొటెక్ట్స్ ద డేటా బై స్క్రాంబ్లింగ్ ఎ టెక్స్ట్ సో దట్ ఇట్ ఈస్ అన్రీడబుల్ టు ద అన్ఆథరైజ్డ్ యూజర్స్. ఓకే, దీంట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే విచ్ ఇన్క్లూడ్స్ ఓకే టార్, కీపాస్, ఓకే వెరాక్రిప్ట్, నాడ్ లాకర్, యాక్స్క్రిప్ట్ అండ్ ట్రూ క్రిప్ట్ అని ఇట్లా వస్తాయి. సో ఇది జనరల్గా ఎట్లా జరుగుతుంది అంటే డేటా ఎన్క్రిప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ సెండర్, తర్వాత ఈ పర్సన్ వచ్చేసి మనకి ఏంటి అంటే జనరల్గా ఈ పర్సన్ వచ్చేసి రిసీవర్ అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వీళ్ళు ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ ఈ పర్సన్కి పాస్ అవుతుంది. పాస్ అవుతున్నప్పుడు ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి యాక్చువల్ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. కానీ డేటా ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు ఇది ఏమవుతుందంటే ఎన్క్రిప్టెడ్ మెసేజ్ అని ఉంటుంది. మళ్ళీ ఎవరైతే రిసీవర్ ఉన్నారో ఈ రిసీవర్ దగ్గరికి వచ్చినాక మళ్ళీ యాక్చువల్ మెసేజ్ అని ఉంటుంది. సో ఇలాంటి ఎన్క్రిప్షన్ డేటా మాత్రమే మనకు ట్రాన్స్మిట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే సో ఇట్ ఈస్ ద అన్ఆథరైజ్డ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ అనేబుల్ టు రీడ్ ద డేటా, ఎందుకంటే డేటా ఈజ్ ఎన్క్రిప్ట్ అయిపోయింది. సో ఇట్లా దీనికి సంబంధించిన వన్ పాయింట్. తర్వాత నెక్స్ట్ వెబ్ వల్నరబిలిటీ స్కానింగ్ టూల్స్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ సెక్యూరిటీ టు ద సిస్టమ్, web vulnerability scanning tools. Okay, so these software programs scan web applications to identify security vulnerabilities include cross-site scripting, SQL injection, path traversals. సో ఇట్లా జనరల్గా అంటే కొన్ని ఏమన్నా ఇట్లాంటి అటాక్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది మన క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అంటే సైట్స్ జంప్ అవ్వడం, SQL ఇంజెక్షన్ అనేది ఉంటుంది. సో తర్వాత పాత్ ట్రావర్సల్స్ అంటే మనకి ఎప్పుడు కూడా రూటర్స్లో అంటే జనరల్గా ఒక పాకెట్ అనేది ఒక డేటా పాకెట్ అనేది ఒక నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్కి ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు
ఏమైనా రూటర్లో డేటా కరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, లేదు అంటే పాత్ డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇవన్నిటి నుంచి కూడా మనం డేటాని ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది. సో సమ్ ఆఫ్ ద స్కానింగ్ టూల్స్ రైట్ విచ్ ఇన్క్లూడ్స్ ఓకే బబ్స్యూట్, నిక్డో, తర్వాత నెక్స్ట్ పారాస్, ప్రాక్సీ అండ్ ఎస్క్యూఎల్ మ్యాప్. సో ఇవన్నీ కూడా దీంట్లో వెబ్ వల్నరబిలిటీ స్కానింగ్ టూల్స్ కింద రావడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం సిస్టమ్ని ప్రొటెక్ట్ చేసుకునేటప్పుడు, సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేటప్పుడు యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అనేది కూడా మనం యూజ్ చేయాల్సి వస్తుంది. సో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అనేది కూడా దీంట్లోకి వస్తుంది. దిస్ సాఫ్ట్వేర్ ఈజ్ డిజైన్డ్ టు ఫైండ్ వైరసెస్ అండ్ అదర్ హార్మ్ఫుల్ మాల్వేర్ ఇంక్లూడింగ్ ర్యాన్సమ్వేర్. సో ర్యాన్సమ్వేర్ అటాక్ని ఫైండ్ అవుట్ చేయడం, వామ్స్, స్పైవేర్, అడ్వేర్, ట్రోజన్స్. సో ఇవన్నిటిని కూడా అంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సెక్యూరిటీ టెక్నిక్ టు ద సిస్టమ్ టు ఇన్స్టాల్ antiviruses. So what do you mean by antivirus? Means antivirus is a software which is used to design to find viruses and other harmful malwares. సో ఇవన్నీ కూడా మరి మనకు అడుగుతాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అంటాడు, లేదు నాట్ ఏ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అనొచ్చు. కొన్ని యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే నార్టన్ 360, ఓకే బిట్ డిఫెండర్ యాంటీవైరస్, నార్టన్ యాంటీవైరస్, కాస్పర్స్కై, ఓకే దెన్ కాస్పర్స్కై యాంటీవైరస్, మెకాఫీ యాంటీవైరస్, క్విక్ హీల్. సో ఇట్లా మనకు జనరల్గా ఇంకా కొన్ని కూడా ఇట్లా యాంటీవైరస్ రావడం జరుగుతుంది. సో జనరల్గా అంటే ఇవన్నీ కూడా మీకు వచ్చేసి ఏంటి అంటే సెక్యూరిటీ టూల్స్లో జనరల్గా ఏమేమి వస్తాయి. సో మీరు కూడా జనరల్గా ఏదైనా రెఫర్ చేసినప్పుడు ఎట్లాంటి పాయింట్స్ మీద రెఫర్ చేయాలి రేపు ఎగ్జామ్కి, సో అనే దాని మీద మీకు ఈ వీడియోలో క్లియర్గా అందివ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్ నెట్వర్క్ ఇంట్రూజన్ డిటెక్షన్. సో నెట్వర్క్ ఇంట్రూజన్ డిటెక్షన్ కింద వస్తుంది. సో ఇక్కడ మనం నెట్వర్క్ ఇంట్రూజన్ డిటెక్షన్ వచ్చేసి ఏంటి అంటే ఈ క్వశ్చన్ కొన్ని చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో సో ఇట్లా అడిగాడు. ఐడిఎస్ స్టాండ్స్ ఫర్ అన్నాడు. సో ఐడిఎస్ స్టాండ్స్ ఫర్ అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాం, దాంట్లో ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే సో ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అవ్వడం జరిగిందండి. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇది అడిగాడు. ఈవెన్ కొన్ని ఎగ్జామ్స్లో అయితే ఈవెన్ జనరల్ స్టడీస్లో కూడా ఈ బిట్ ఇవ్వడం జరిగింది ఐడిఎస్కి సంబంధించి ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్. సో ఇదేంటంటే నెట్వర్క్ని ప్రొటెక్ట్ చేయడానికి మనం జనరల్గా ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ మానిటర్స్ ఎ నెట్వర్క్ అండ్ ఎ సిస్టమ్ ట్రాఫిక్ ఫర్ అన్యూజువల్ ఆర్ సస్పిషియస్ యాక్టివిటీ అండ్ నోటిఫైస్ ద అడ్మినిస్ట్రేటర్ ఇఫ్ ఎ పొటెన్షియల్ థ్రెట్ ఈస్ డిటెక్టెడ్. సో ఏదైనా ఒక థ్రెట్ ఏమైనా డిటెక్ట్ అయిందనుకోండి, అట్లాంటి దాని నుంచి నెట్వర్క్లో ఏమన్నా నెట్వర్క్ ట్రాఫిక్ అక్కర్ అవ్వచ్చు. నెట్వర్క్ ట్రాఫిక్ అక్కర్ అయినప్పుడు ఏమవుతుందంటే డేటా పాకెట్ అనేది ట్రాన్స్మిషన్లో ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకు డేటా ట్రాన్స్మిషన్లో ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దాని నుంచి కూడా మనకి ఏంటంటే ఈ ఐడిఎస్ అనేది సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకొకటి అన్యూజువల్ అండ్ సస్పీషియస్ యాక్టివిటీస్ అండ్ నోటిఫైస్ ద అడ్మినిస్ట్రేటర్. అంటే ఇట్లాంటి ఏమన్నా అటాక్స్ అంటే ఇన్వాల్వ్మెంట్స్ ఇట్లాంటివి జరిగినప్పుడు, ఏదైనా అనాథరైజ్డ్ యాక్సెస్ కానీ సస్పీషియస్ యాక్సెస్ యాక్టివేట్ అయినప్పుడు సో ఆ నెట్వర్క్కి సంబంధించిన అడ్మినిస్ట్రేటర్ ఏవైతే ఉంటాయో వాళ్ళని అలర్ట్ చేయడం అన్నట్టు. ఓకే అంటే వాళ్ళకి నోటిఫికేషన్ సెండ్ చేయడం. సో ఇవన్నీ కూడా ఎవరు చూస్తారంటే ఐడిఎస్ అనేది ఉంటుంది. సో సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ టూల్స్ విచ్ ఇంక్లూడ్స్ ఓకేనా రైట్ స్నాట్. క్వశ్చన్ అడుగుతాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నెట్వర్క్ ఇంట్రూజన్ డిటెక్షన్ అంటాడు. సో దట్ ఈస్ స్నాట్, సెక్యూరిటీ ఒపీనియన్, సోలార్ విండ్స్, సెక్యూరిటీ ఈవెంట్ మేనేజర్, కిస్మెట్ అండ్ జీక్. సో ఇట్లాంటి కొన్ని టర్మ్స్ దీంట్లో రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీని తర్వాత ఫైర్వాల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఇన్ కంప్యూటర్ సెక్యూరిటీ. ఓకే సో ఫైర్వాల్ ఈజ్ అ నెట్వర్క్ సెక్యూరిటీ డివైస్ దట్ మానిటర్స్ ఇన్కమింగ్ అండ్ అవుట్గోయింగ్ నెట్వర్క్ ట్రాఫిక్ అండ్ డిసైడ్స్ వెదర్ టు అలో ఆర్ బ్లాక్ ఎ స్పెసిఫిక్ ట్రాఫిక్ బేస్డ్ ఆన్ డిఫైన్డ్ సెట్ ఆఫ్ సెక్యూరిటీ రూల్స్. సో జనరల్గా ఏంటంటే మనం ఇంటర్నెట్ నుంచి ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ నెట్వర్క్ ఉంది. సో ఇదంతా వరల్డ్ వైడ్ వెబ్ నెట్వర్క్. ఇప్పుడు ఈ వరల్డ్ వైడ్ వెబ్ నెట్వర్క్కి వచ్చేసి ఏంటి అంటే సో ఇక్కడ నుంచి ఇప్పుడు మన సిస్టమ్ ఉంది, మన పర్సనల్ సిస్టమ్. సో ఇప్పుడు మనం పర్సనల్ సిస్టమ్కి మనకు డేటా వస్తున్నప్పుడు, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు డేటా అవుతున్నప్పుడు సో ఇక్కడ మనకి ఒక ఇంటర్ఫేస్ లేయర్ అనేది ఉంటుంది. సో దీన్నే మనం ఫైర్వాల్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇది జనరల్గా ఫైర్వాల్. సో దిస్ కాన్సెప్ట్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫైర్వాల్. అంటే మనకు డేటాని ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో యువర్ సిస్టమ్ రైట్. సో దిస్ ఈజ్ ఏ ఇంటర్నెట్ రైట్, దట్ ఈస్ ద డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ రైట్. సో ఇక్కడ మనం చూడండి ఇది మేజర్ సెక్యూరిటీ టూల్ అన్నట్టు మనకు ఫైర్వాల్ అనేది. ఓకే సో ఫైర్వాల్ ఈజ్ ఎ నెట్వర్క్ సెక్యూరిటీ డివైస్ దట్ మానిటర్స్ ఇన్కమింగ్ అండ్ అవుట్గోయింగ్ నెట్వర్క్ ట్రాఫిక్ అండ్ డిసైడ్స్ వెదర్ టు అలో ఆర్ బ్లాక్ ఎ స్పెసిఫిక్ ట్రాఫిక్ ఓకే బేస్డ్ ఆన్ డిఫైన్డ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ రూల్స్. Firewalls have been first line of defense in a network security for over 25 years. అంటే ఫస్ట్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ టూల్ ఏదన్నా ఉంది అంటే
అంటే ఇక్కడ ఎవరైనా అటాకర్స్ని వాళ్ళని డిఫెండ్ చేయడం అన్నట్టు. సో అటాకర్స్ని డిఫెండ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ సెక్యూరిటీ లేయర్ వచ్చేసి ఏంటి అంటే సో వాళ్ళు నౌ దిస్ ఈజ్ ద ఫైర్ వాల్. సో అదొకటి. తర్వాత నెక్స్ట్ పాకెట్ స్నైఫర్స్. సో పాకెట్ స్నైఫర్స్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ టూల్ రిలేటెడ్ టు ది packet sniffing is a technique whereby pocket data flowing across the network is detected and observed. వీళ్ళు ఏంటి అంటే జనరల్గా వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పాకెట్ వెళ్తున్నప్పుడు డేటా పాకెట్ అది డిఫరెంట్ రూటర్స్ నుంచి డిఫరెంట్ నెట్వర్క్ ట్రాన్స్మిషన్ నుంచి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది సెండర్ పొజిషన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిసీవర్ పొజిషన్ అనుకుందాం. సో ఇట్లాంటివి వెళ్తున్నప్పుడు మధ్యలో డిఫరెంట్ రూటర్స్ ఉంటాయి అంటే పాకెట్ ఫ్లో అవ్వడానికి. సో అట్లాంటి దాన్ని అబ్జర్వ్ చేయడానికి వి యూజ్ ఏ పాకెట్ స్నైఫర్స్. సో నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్స్ యూజ్ ఏ పాకెట్ స్నైఫింగ్ టూల్ టు మానిటర్ అండ్ వ్యాలిడేట్ నెట్వర్క్ ట్రాఫిక్. సో హౌ టు మానిటరింగ్ అండ్ హౌ టు వ్యాలిడేట్ నెట్వర్క్ ట్రాఫిక్ ఓకే టు ప్రొటెక్ట్ ఇట్ ఫ్రమ్ ద హ్యాకర్స్ అన్నాడు అనుకోండి. సో అప్పుడు దానికి మీరు గుర్తించాల్సిన ఆన్సర్ వచ్చేసి పాకెట్ స్నైఫర్స్ అనే బిట్ ఇంపార్టెంట్ అక్కడ దీనికి సంబంధించి. తర్వాత there are a number of different types of malwares okay to protect your PC. Some different malwares are there. So in these virus, Trojan horses, spyware, ransomware, adware, botnets. సో ఇవన్నిటి నుంచి కూడా మనం సిస్టమ్ని ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది, రైట్. వైరసెస్, ట్రోజన్స్, స్పైవేర్స్, ransomware, adware and botnets. So virus, a self-reflecting program that attaches itself to clean a file and okay spreads throughout a computer system, infecting files with malicious code. సో ఇది ఆల్రెడీ మనకి ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో కూడా ఉంది ఆల్రెడీ. సో ఒకసారి దీనికి సంబంధించిన వీడియో కూడా మనం ఆల్రెడీ మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. వన్స్ గో త్రూ దాట్. సో ట్రోజన్స్, ఏ టైప్ ఆఫ్ ఏ మాల్వేర్ దట్ ఈస్ డిస్గస్టెడ్ a legitimate software. Cyber criminals trick users into uploading a Trojan onto their computer where they cause the damage or collect data. సో జనరల్గా ఇది ట్రోజన్ హార్సెస్ ఏంటి అంటే ట్రోజన్స్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళు అటాకర్స్ ఎవరైతే ఉంటారో సో ఫస్ట్ మనం ఏంటంటే ఒక చిన్న వాళ్ళు ఏదైనా లింక్ ఇవ్వడం కానీ లేదు మనం ఏదైనా అప్లికేషన్స్ రన్ చేస్తున్నప్పుడు ఏదైనా సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవ్వడం కానీ సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. దాని నుంచి మనం డేటాని కలెక్ట్ చేయడం కానీ లేదు అంటే మనకు సంబంధించిన డేటాని సో డ్యామేజ్ చేయడం అనేది వీటి నుంచి కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో స్పైవేర్, ఏ ప్రోగ్రామ్ దట్ సీక్రెట్లీ రికార్డ్స్ వాట్ యూజర్ డస్ so that cyber criminals can make use of this information. For example, spyware could capture credit card details. So ఇది one of the example related to that. A program that secretly records what a user does so that cyber criminals can make use of this information. So తర్వాత ransomware అంటే it is one type of a malware which locks down a user files and data with the threat of erasing it unless ransom is paid. అంటే వీళ్ళు ఏంటంటే మన సిస్టమ్ని బ్లాక్ చేసి దే విల్ డిమాండ్ అంటే మనల్ని రిలీజ్ చేయడానికి మళ్ళీ ఏదైనా డిమాండ్ చేయొచ్చు, మన డేటాని రిలీజ్ చేయడానికి లేదు మన డేటాని కంప్లీట్గా వచ్చేసి ఫ్రీజ్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో డేటాబేస్ని కూడా ఫ్రీజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ నుంచి, రైట్. ఇదొకటి. తర్వాత నెక్స్ట్ అడ్వేర్, అడ్వర్టైజింగ్ సాఫ్ట్వేర్ విచ్ కెన్ బి యూజ్డ్ టు స్ప్రెడ్ మాల్వేర్. అడ్వేర్ అంటే అడ్వర్టైజింగ్ సాఫ్ట్వేర్, ఇట్ ఈస్ అన్ advertising software which can be used to spread malware. So then botnets, networks of a malware infected computers which cyber criminals use to perform a tasks online without the user's permission. సో యూజర్ పర్మిషన్ లేకుండా అటాక్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మీరు ఏంటి అంటే జనరల్గా వీటన్నిటికి సంబంధించిన డెఫినేషన్ నుంచి కొద్దిగా మనకి అక్కడ ఎంసీక్యూఎస్ క్వశ్చన్ రేసే అవకాశం ఉంటుంది. సో ఈ పాయింట్ని అభ్యర్థులు క్లియర్గా గమనించండి. సో తర్వాత నెక్స్ట్ పాస్వర్డ్ అటాక్. మనకి ఇంకొకటి ఏంటంటే మన డేటాని పాస్వర్డ్ అటాక్ నుంచి కూడా మనం డేటాని ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో జనరల్గా మనకి పాస్వర్డ్ అటాక్స్ కూడా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ పాస్వర్డ్ అటాక్ నుంచి కూడా మనం సిస్టమ్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. టు క్రాక్ ఏ పాస్వర్డ్ ఆర్ ఫైండ్ ఏ పాస్వర్డ్, హ్యాకర్స్ ఎంప్లాయ్ ద ఫాలోయింగ్ టెక్నిక్స్. వన్ ఈజ్ డిక్షనరీ అటాక్, నెక్స్ట్ వన్ ఈజ్ బ్రూట్ ఫోర్స్, నెక్స్ట్ కీలాగర్, నెక్స్ట్ వన్ ఈజ్ షౌడర్ సర్ఫింగ్, రైట్. నెక్స్ట్ వన్ ఈజ్ రెయిన్బో టేబుల్. సో వీటిని బేస్ చేసుకొని దే విల్ ఏంటిది మన పాస్వర్డ్ని వాళ్ళు క్రాక్ చేసే అవకాశం ఉంటుంది. సో డిక్షనరీ అటాక్ అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇన్ దిస్ మెథడ్ దే హ్యాండిల్ ఎవ్రీ పాస్వర్డ్ దట్ ఈస్ పాసిబుల్ త్రూ ద డిక్షనరీ. అంటే వాళ్ళు ఫస్ట్ ఒక డిక్షనరీ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని పాస్వర్డ్ క్రాక్ చేసే ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. క్వశ్చన్ అడుగుతాడు, హౌ టు క్రాక్ ద పాస్వర్డ్. టు క్రాక్ ద పాస్వర్డ్ బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీ డిక్షనరీ టూల్స్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అని ఇస్తాడు. సో దాన్ని డిక్షనరీ అటాక్ కింద కన్సిడర్ చేస్తాం.
సో నెక్స్ట్ వన్ బ్రూట్ ఫోర్స్ అని ఉంది. ఇట్ ఈస్ ఎ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యూజ్ టు డీకోడ్ ద పాస్వర్డ్ ఆర్ ఎ డేటా. దిస్ అటాక్ టేక్స్ ద మోస్ట్ అమౌంట్ ఆఫ్ టైం. అంటే ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది అన్నట్టు బ్రూట్ ఫోర్స్. అంటే జనరల్గా ఇది ఓల్డ్ మోడల్ టెక్నిక్, దీన్ని సో జనరల్ కన్సిడర్ చేయం. కీలాగర్, యాజ్ ద నేమ్ సజెస్ట్, కీలాగర్ రికార్డ్స్ ఆల్ ద హిట్స్ ఆన్ ద కీబోర్డ్. సో అందుకే మనం జనరల్గా మీరు ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇట్లాంటివి చేసేటప్పుడు యూజ్ ద వర్చువల్ కీప్యాడ్ అంటారు. సో మనం వర్చువల్ కీప్యాడ్ యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే అక్కడ మన హిట్స్ అనేది ఫైండ్ అవుట్ అవ్వాలి. సో లేకుంటే ఈ కీలాగర్స్ ఏం చేస్తారంటే మన కీబోర్డ్ యొక్క హిట్స్ ఏవైతే ఉంటాయో ఆ కీబోర్డ్ హిట్స్ని కౌంట్ చేసి బేస్డ్ ఆన్ దాట్ దే విల్ డీకోడ్ ద పాస్వర్డ్. సో అట్లా అన్నట్టు. As the name suggests, keylogger records all the hits on the keyboard. Most people use it to get passwords and account details. So this is the point. Shoulder surfing. The attackers observe the user's keyboard by looking over the user's shoulder. Right, shoulder surfing, right? Okay. So this is the next, rainbow table. There are rainbow tables that contain pre-computed hash values. Attackers use this table to find the user's password. అంటే ఇక్కడ ప్రీ కంప్యూటెడ్ హ్యాష్ వాల్యూ అన్నాడు, హ్యాష్ టేబుల్ అనేది ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని కూడా ఇక్కడ పాస్వర్డ్ అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో వీటన్నిటికీ కూడా మనం సెక్యూరిటీ ఇచ్చుకోవాలి జనరల్గా. ఓకే, రైట్. సో హౌ డు యూ సెక్యూర్ యువర్ కంప్యూటర్? మరి మనం కంప్యూటర్ని ఎట్లా సెక్యూర్ చేయాలి? సో మనం కంప్యూటర్ని సెక్యూర్ చేయాలి అని అంటే వన్ ఈజ్ టూ-వే అథెంటికేషన్, సెక్యూర్ పాస్వర్డ్స్, రెగ్యులర్ అప్డేట్స్, యాంటీవైరసెస్, ఫైర్వాల్స్, యాంటీ ఫిషింగ్ టాక్టిక్స్, నెక్స్ట్ ఎన్క్రిప్షన్. సో కొన్ని ఏంటంటే మనం జనరల్గా సిస్టమ్ని మనం ప్రొటెక్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ టూ-వే అథెంటికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. టూ-వే అథెంటికేషన్ అంటే సో మన ఈమెయిల్కి ఏదైనా ఓటీపీ రావడం కానీ, లేదు మొబైల్కి ఓటీపీస్ రావడం, ఎక్కడైనా మనం జనరల్గా ఏదైనా అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు, లేదు ఏదైనా సర్వర్కి ఏదైనా అడ్మిన్కి సంబంధించిన డేటా మనం లాగిన్ అవుతున్నప్పుడు, సో అట్లాంటి కేసెస్లో మనకు వచ్చేసి ఏంటంటే వ్యాలిడేషన్స్కి సంబంధించి రావాలి అథెంటికేషన్స్ అంటే. Now that is two-way authentication. One is two-way authentication, secure passwords, regular updates, antivirus, firewalls, anti-phishing tactics, so then encryption. So ఇవి దీంట్లోకి వస్తూ ఉంటాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు టూ-వే అథెంటికేషన్కి వెళ్తున్నాం. సో ఇప్పుడు దీంట్లో మనం టూ-వే అథెంటికేషన్ చూద్దాం. జనరల్గా టూ-వే అథెంటికేషన్ ఎట్లా ఉంటుంది? సో ఇట్ ఈస్ ఎ two-factor authentication, adds a layer of security to the authentication process by making it a harder for attackers to gain access to a person's device or online accounts. So ఇది కొద్దిగా టూ-వే అథెంటికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ యూ మే వెన్ యూ మేక్ ఆన్లైన్ పేమెంట్స్ యూ ఫస్ట్ హ్యావ్ టు కన్ఫర్మ్ యువర్ కార్డ్స్ CVV number, then you undergo a second confirmation by providing your mobile number. So this type of validations related to the two-way authentications. Okay, రైట్. తర్వాత నెక్స్ట్ సెక్యూర్ పాస్వర్డ్స్. మనం పాస్వర్డ్స్ ఎట్లా ప్రొవైడ్ చేస్తాం? సెక్యూర్ పాస్వర్డ్స్. ఓకే, అంటే ఇక్కడ మనం పాస్వర్డ్స్ మనం ఏది కూడా జనరల్గా ఏంటి అంటే మీరు జనరల్గా కొన్ని సందర్భాల్లో ఎక్కడన్నా ఈవెన్ కామర్స్లో కానీ, లేదు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి, సో ఈమెయిల్స్కి సంబంధించి మీరు ఏదైనా పాస్వర్డ్స్ ఇస్తున్నప్పుడు పాస్వర్డ్ నాట్ మ్యాచ్డ్ విత్ ప్రీవియస్ 3 పాస్వర్డ్స్ ఆర్ ప్రీవియస్ 5 పాస్వర్డ్స్ అని ఇట్లా వస్తుంది. సో అట్లాంటివి కొన్ని. Create a strong password so that no one will be able to hack or guess your password. Okay, create your strong password. ఒకటి ఏదైనా మంచి స్ట్రాంగ్ పాస్వర్డ్ మీరు పెట్టుకోండి అక్కడ. సో మనం స్ట్రాంగ్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేసినప్పుడు కూడా మనకు ఆటోమేటిక్ వచ్చేసి ఏంటి అంటే సిస్టమ్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. క్రియేట్ ఏ స్ట్రాంగ్ పాస్వర్డ్ సో దట్ నో వన్ విల్ బీ ఏబుల్ టు హ్యాక్ ఆర్ గెస్ యువర్ పాస్వర్డ్, రైట్. సో అట్లా దానికి సంబంధించిన దాంట్లో, రైట్. Now at least 15 characters, and in that capital letters, at least 15 characters and capital letters, and the next one is special characters. సో ఇట్లాంటివి. తర్వాత నంబర్స్, అంటే ఇవన్నీ మిక్సింగ్ అయ్యేటట్టు చూసుకోవాలి. అంటే మనం జనరల్గా చూస్తూ ఉంటాం 1 అప్పర్ కేస్ లెటర్, 1 లోయర్ కేస్ లెటర్, అట్లీస్ట్ 1 అప్పర్ కేస్ లెటర్, 1 లోయర్ కేస్ లెటర్, 1 స్పెషల్ సింబల్. సో ఇట్లాంటివి మనకు జనరల్గా దాంట్లో వస్తూ ఉంటాయి వాటికి సంబంధించి సెక్యూర్ పాస్వర్డ్లో. ఓకే, రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకు రెగ్యులర్ అప్డేట్స్ అనేది ఉండాలి. అంటే మనం ఏదైనా సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నప్పుడు సాఫ్ట్వేర్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్, అంటే మనం ప్యాచ్ వర్క్ అంటాం దీన్ని జనరల్గా, ప్యాచ్. ఓకే, సో ప్యాచ్ వర్క్ అప్డేట్ అంటాం జనరల్గా వచ్చేసి ఏదైనా సాఫ్ట్వేర్కి సంబంధించిన ప్యాచ్ వర్క్ అప్డేట్ ఏదైతే ఉంటుందో సో అది కూడా దీంట్లోకి రావడం అనేది జరుగుతుంది. సో ఆల్వేస్ కీప్ యువర్ సిస్టమ్ అండ్ ఆల్ ఇట్స్ సాఫ్ట్వేర్స్ అప్డేటెడ్. Many updates contains additional defenses against cyber attacks.
సో ఇదొకటి జనరల్గా సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ప్రొవైడ్ ద సెక్యూరిటీ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ యాంటీవైరస్. సో to install valid antivirus or okay licensed antivirus, right? Okay, so antiviruses. And antivirus is a computer program used to prevent or detect and remove malwares, right? Okay, malwares కి సంబంధించిన డేటా. సో ఇది మనం జనరల్గా దీంట్లో డేటాని అంటే మాల్వేర్కి సంబంధించి ఏదైనా రిమూవ్ చేయడానికి వాటికి సంబంధించి ఓకే. సో ఇది కూడా మనం కొద్దిగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది దీనికి. సో ఓకే, ఇక్కడ మనకు యాంటీవైరస్ దాంట్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. అంటే నార్టన్ యాంటీవైరస్, క్విక్ హీల్, మెకాఫీ కానీ అవస్థ. సో కొన్ని యాంటీవైరసెస్ని కూడా కొన్ని లిస్ట్ అవుట్ చేయండి మీరు వాటికి సంబంధించి. సో ఇది తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫైర్వాల్స్ వచ్చేసి ప్రివెంట్ అన్ఆథరైజ్డ్ ఇంటర్నెట్ యూజర్స్ ఓకే ఫ్రమ్ యాక్సెసింగ్ ఏ ప్రైవేట్ నెట్వర్క్స్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్, ఎస్పెషల్లీ ఇంట్రానెట్స్ వీటికి సంబంధించిన డేటాని. అంటే ఫైర్వాల్స్ అంటే టు ప్రొటెక్ట్ యువర్ పీసీ ఫ్రమ్ ద సమ్ నెట్వర్క్ అటాకర్స్ ఆర్ సంథింగ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఆర్ ప్రైవేట్ నెట్వర్క్స్ ఇట్లాంటి వాటికి సంబంధించి. తర్వాత నెక్స్ట్ యాంటీ ఫిషింగ్ టాక్టిక్స్ అంటే సో వెన్ యూ గెట్ అన్ ఈమెయిల్ దట్ లుక్స్ సస్పీషియస్ ఆర్ హ్యాస్ ఎ నో రిలేషన్ టు యూ దెన్ డూ ద ఫాలోయింగ్. అంటే ఏదైనా సస్పీషియస్ మెయిల్ అనిపించింది అనుకోండి, సో లేదు అంటే అసలు అది మీకు రిలేషన్ లేదుగా వచ్చిన మెయిల్, దట్ ఈస్ ఎ నో రిలేషన్ టు యూ, సో దెన్ డూ ద ఫాలోయింగ్. డూ నాట్ క్లిక్ ఆన్ ద లింక్ ఇన్ ఈమెయిల్. సో అట్లాంటి మెయిల్స్లో ఆ ఈమెయిల్ లింక్ పైన మీరు క్లిక్ చేయకండి. తర్వాత డూ నాట్ ప్రొవైడ్ ఎనీ పర్సనల్ డీటెయిల్స్ ఇఫ్ ఆస్క్డ్. ఒకవేళ మీరు అది ఓపెన్ చేసినప్పుడు ఏమైనా ఎలాంటి డీటెయిల్స్ వచ్చినా కూడా డోంట్ రెస్పాండ్ టు దాట్ డీటెయిల్స్. అండ్ డూ నాట్ ఓపెన్ అటాచ్డ్ ఫైల్స్. సో ఇవన్నిటి నుంచి కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఏమంటాడు అంటే సస్పీషియస్ ఈమెయిల్ కమ్స్ అండర్ అంటే యాంటీ ఫిషింగ్ టాక్టిక్స్ కింద మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది బిట్. తర్వాత నెక్స్ట్ ఎన్క్రిప్షన్ టెక్నిక్స్ అని ఉంటుంది ఇక్కడ. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఆర్డినరీ ప్లెయిన్ టెక్స్ట్ ఇంటూ అన్ఇంటెలిజిబుల్ ఓకే టెక్స్ట్ అండ్ వైస్ వర్సా. ఓకే, అంటే మనకు జనరల్గా ఏంటి అంటే కొద్దిగా ప్లెయిన్ టెక్స్ట్ అంటే దట్ ఈస్ ఎవ్రీ వన్ ఈజీ టు అండర్స్టాండ్, రైట్? సో దాన్ని ఏంటంటే అన్ఇంటెలిజిబుల్ టెక్స్ట్కి కన్వర్ట్ చేయడం. సో అన్ఇంటెలిజిబుల్ టెక్స్ట్కి కన్వర్ట్ చేసి మళ్ళీ అటు నుంచి ఇటు అన్నట్టు. అంటే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్ ఉంటుంది, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ప్లెయిన్ టెక్స్ట్ ఏమవుతుంది అంటే ఇక్కడ సైఫర్ టెక్స్ట్కి కన్వర్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ సైఫర్ టెక్స్ట్. మళ్ళీ సైఫర్ టెక్స్ట్ ఏమవుతుంది అంటే మళ్ళీ ప్లెయిన్ టెక్స్ట్కి కన్వర్ట్ అవుతుంది. సో ఇట్లా అన్నట్టు జనరల్గా. మళ్ళీ వైస్ వర్సా అంటే మళ్ళీ ప్లెయిన్ టెక్స్ట్ టు సైఫర్ టెక్స్ట్ టు మళ్ళీ ప్లెయిన్ టెక్స్ట్, వైస్ వర్స్. అంటే ఇద్దరు యూజర్స్ ఉన్నారు, ఇక్కడ ఒక యూజర్ ఉన్నాడు, సో ఇప్పుడు ఇక్కడ ఒక యూజర్ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు కమ్యూనికేట్ చేసుకున్నప్పుడు సో మనకు వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డేటా, సో ప్లెయిన్ టు సైఫర్. ఇక్కడ నేను పీటీ అని ఇస్తున్నాను, దిస్ ఈజ్ ప్లెయిన్ టెక్స్ట్. మళ్ళీ ఇక్కడ యూజర్ దగ్గర కూడా ప్లెయిన్ టెక్స్ట్ ఉంటుంది. ఈ మధ్యలో డేటా ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు ఇది సైఫర్ టెక్స్ట్ ఉంటుంది. సైఫర్ టెక్స్ట్నే ఇండైరెక్ట్గా వచ్చేసి ఏంటంటే ఈ సైఫర్ టెక్స్ట్నే అన్ఇంటెలిజిబుల్ టెక్స్ట్ అంటారు అండ్ వైస్ వర్సా. సో దీన్ని మనం జనరల్గా ఎక్కడెక్కడ యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అంటే ఒకటి మనం బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, తర్వాత నెక్స్ట్ కంప్యూటర్కి సంబంధించిన పాస్వర్డ్స్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి కామర్స్ ట్రాన్సాక్షన్స్. లేదు ఇంకొకటి మనకి ఏదన్నా కొన్ని ఆన్లైన్ ఎగ్జామ్స్ అవుతుంటాయి చూడండి, సో ఆన్లైన్ ఎగ్జామ్స్కి సంబంధించి. సో ఇవన్నీ కూడా మనకు జనరల్గా ఎన్క్రిప్షన్ కింద రావడం అనేది జరుగుతూ ఉంటుంది వీటికి సంబంధించి. సో ఇది మనకు జనరల్గా టోటల్ సెక్యూరిటీ టూల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, సో థ్యాంక్ యూ, విష్ యూ గుడ్ లక్ టు ఆల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.